దేశంలోనే మొట్టమొదటిసారిగా 2 కిడ్నీలకు పైపులు అమర్చి ఆపరేషన్ సక్సెస్ చేశారు ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్ వైద్య బృందం. 51 సంవత్సరాల మహిళకు ఈ ఆపరేషన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి తాజ్ డెక్కన్ హోటల్లో ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్ వైద్య బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్ డాక్టర్ వి చంద్రమోహన్ 1TV న్యూస్తో మాట్లాడారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్ వైద్య బృందం పలువురు అభినందించారు. సక్సెస్ ఏంటి, కారణాలు ఏంటి? నేను డాక్టర్ చంద్రమోహన్ అండి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్. ఒక పేషెంట్ 50 ఏళ్ల పేషెంట్ 3 ఏళ్ల కిందట గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు 2 ట్యూబులు కిడ్నీ నుంచి వచ్చే ట్యూబులు డ్యామేజ్ అవ్వడం వలన, తర్వాత స్టెంట్స్ 3 ఏళ్ళు పెట్టడం వలన మొత్తం ట్యూబ్ డ్యామేజ్ అయింది. ఆ మొత్తం ట్యూబ్ను ఇంటెస్టైన్ అంటే పేగుతో తయారు చేసే సర్జరీ 9 గంటలు టైం తీసుకొని కీహోల్ ద్వారా అంటే ఓపెన్ చేయకుండా కీహోల్ 13 కీహోల్స్తో సర్జరీ చేశాము. ఆ సర్జరీ సక్సెస్ అయింది. ఆ పేగు కిడ్నీకి అతుక్కొని కింద బ్లాడర్కి అతుక్కుంది. అందువలన పేషెంట్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్ వచ్చేసింది. అంతేకాకుండా 2 వైపులా ట్యూబ్లు ఏదైతే ఉంచామో అవి కూడా తీసేసాము, స్టెంట్స్ కూడా తీసేసాము. ఇప్పుడు నొప్పి లేదు, కిడ్నీ ఫంక్షన్ కూడా నార్మల్గా ఉంది. ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ ఇలాంటి సర్జరీస్ ఇంతకు ముందు కూడా ఎక్కువగా చేశారు. కానీ ఈ సర్జరీ ఇండియాలో రికార్డ్స్ ప్రకారం ఎవరు చేయలేదు. చైనాలో ఒక 6-7 సర్జరీలు చేశారు. ఇలాంటి మేజర్ సర్జరీ చేయాలంటే ఒక టీం వర్క్ ఉంటుంది. ఆ టీం వర్క్లో నేను అంటే డాక్టర్ చంద్రమోహన్తో పాటు డాక్టర్ హేమనాథ్, డాక్టర్ సౌందర్య, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రాకేష్, డాక్టర్ రూపా మేడం అండ్ డాక్టర్ అనస్థీషియా టీం డాక్టర్ దేవేందర్, రంగప్ప, కస్తూరి, అనిల్, గణేష్ అందరూ కలిసి పోస్ట్ ఆపరేటివ్ స్టాఫ్ కూడా హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ బాగా